ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 51వ భాగం. ఆగు సరస్వతమ్మా, ఆగిపో. తీసుకుపోతాను గీసుకుపోతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడబోకు. ఆ బహదూర్ గాడు నీ మొగుడిని గురించి ఇన్నేళ్లైనా ఇంకా మర్చిపోలేదు. గుబులు పుట్టినప్పుడల్లా వెతకటానికి మనుషుల్ని అటూ ఇటూ పంపిస్తూనే ఉన్నాడు. వాడు గుర్తుపట్టాడంటే ఈసారి ప్రాణాలతో వదలడు, కంగారుగా అన్నాడు హరినారాయణ. వాడు గుర్తుపట్టి గోల చేస్తాడన్న భయం ఉంటే ఊరు వెళ్ళిపోతాం. మార్కెట్ దగ్గరే మా మరిదితో కలిసి వ్యాపారం చేసుకుంటాం అన్నది. అలాగే చేసుకుందువు గాని కాస్తంత నిదానించు. నీకు నీ మొగుడు కనిపించాడు, సంతోషం. మనమిక్కడికొచ్చిన పని ఇంకోటి అలాగే ఉండిపోయింది. అది కూడా పూర్తయ్యాక అందరం కలిసి వెళ్ళిపోదాం, సరేనా అన్నాడు హరినారాయణ. ఇంకో పనా? ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది. తర్వాత చెబుతాను, అందుకింకా కాస్త టైముంది. పొద్దుట్నుంచి మనం తిండి తినలేదు. అనుషమ్మతో కలిసి వంట ఏర్పాట్లు చూడు అన్నాడు. అయ్యో నా మతిమండ, మర్చిపోయాను. అన్నం వేళ దాటిపోతోందన్న జ్ఞానమే లేకుండా పోయింది అంటూ ఒక అడుగు ముందుకు వేసి అది తన ఇల్లు కాదని గుర్తుకు వచ్చింది కాబోలు ఆగిపోయింది. లోపలికి రండి, ఇది మీ ఇల్లే అనుకోండి అంటూ ఎంతో చనువుగా చేయి పట్టుకుని లోపలి గదుల్లోకి తీసుకుపోయింది వీరేన్ దాదా భార్య. కూరగాయలున్న ప్రదేశాన్ని చూపించి, మీరు కూరలు తరిగి పెట్టండి, నేనెసరు పోస్తాను అంటూ వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీరంటూ నన్ను గౌరవం చెయ్యొద్దు. కోటయ్య పెళ్ళాన్ని, కోటయ్యనెలా పిలుస్తారో నన్ను కూడా అలాగే పిలవచ్చు అంటూ అక్కడే కూర్చొని కూరలు తరగటం మొదలుపెట్టింది సరస్వతమ్మ. బాచీ, ఆ సొట్టబుక్కల పిల్లాడెవరు? స్టవ్ దగ్గర నిలబడి నెమ్మదిగా అడిగింది వీరేన్ దాదా భార్య. వాడు అనాథ, తల్లెవరో తండ్రెవరో తెలియదు. దేవుడు పంపినట్టుగా వచ్చి నాకతుక్కున్నాడు. వాడి మనసు మంచిది, వాడి పాదం కూడా మంచిదే. ఇక మళ్లీ కనిపించడని అనుకున్న నా దేవుడు మళ్లీ నాకు కనిపించాడు అన్నది సరస్వతమ్మ. ముందు గదిలో కూర్చొని వీరేన్ దాదాతో మాట్లాడుతున్నాడన్న మాటే గాని హరినారాయణ చెవులన్నీ వంటగది వైపే ఉన్నాయి. బాచీ పూర్వచరిత్ర అంతా చెప్పకుండా ముక్తసరి మాటలతో సరస్వతమ్మ ముగించటం అతనికి నవ్వు తెప్పించింది. ఏంట్రా నవ్వుకుంటున్నావ్? అతన్ని అడిగాడు వీరేన్ దాదా. ఏదో జోక్ గుర్తుకొచ్చిందిలే. అది సరేగాని ఇల్లు మొత్తం చూపించవా? ముందు గదిలో నుంచే మమ్మల్ని పంపించేస్తావా అన్నాడు హరినారాయణ. ఏడ్చావ్, నిన్నెక్కడి నుంచి పంపించటం అనేది ఇక లేదు. దేవుడో అనుకుంటూ ఈ ఇంట్లోనే పడుండాలి. కాదు కూడదని గింజుకుంటే ఊరుకోను అంటూ కుర్చీలో నుంచి లేచాడు వీరేన్ దాదా. 1,50,000 కొన్నాను దీన్ని, 25 లక్షలయ్యిందిప్పుడు. ఇళ్ల ధరలు, ఇళ్ల స్థలాల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. అక్కడెలా ఉంది పరిస్థితి అంటూ లోపలి గదుల్లోకి తీసుకెళ్లాడు. పెద్దమ్మకి సాయం కావాలేమో చూడ్రా బాచీ అని అతనితో లోపలికెళ్లాడు హరినారాయణ. వంటగదిలోకి పోయాడు బాచీ. అప్రయత్నంగా అతని చూపులు ఆ గదిలో ఒక మూలకి ప్రసరించాయి. ఏంట్రా చూస్తున్నావ్? అడిగింది సరస్వతమ్మ. ఏమీ లేదు పెద్దమ్మా, ఊరికే చూశా. దొంగ వెధవి, నువ్వూరికే ఏది చూడవు. అటెందుకు చూశావో చెప్పు. ఆ గదికి ఉన్న ఇంకో ద్వారం దగ్గర ప్రత్యక్షమవుతూ అడిగాడు హరినారాయణ. అబే ఏమీ లేదు బాబాయ్, ఊరికే చూశా మరోసారి అన్నాడు బాచీ. హరినారాయణ ముఖం మీద నవ్వు మాయమైపోయింది. కాదు, ఇది నవ్వులాట కాదు, నిజంగానే చెప్పు. నువ్వు కావాలని అటు చూశావు, ఎందుకు చూశావు? కటువుగా అడుగుతూ ముందుకొచ్చాడు. ఏంటి హరినారాయణ అది? ఏంటి సంగతి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయోమయంగా అడుగుతూ లోపలికి వచ్చేశాడు వీరేన్ దాదా. దయచేసి నువ్వు నోరు మూసుకో అతన్ని సీరియస్గా హెచ్చరించాడు హరినారాయణ. ఏదో అనటానికి నోరు తెరిచిన అతని భార్యను కూడా మాట్లాడవద్దని సైగ చేసి బాచీ భుజాన్ని పట్టుకున్నాడు. లోపలికి రాగానే ఇక్కడ పూజా మందిరం ఉన్నట్టు, పెద్ద వినాయకుడి బొమ్మ ముందు పటిక బెల్లం చిప్స్ ఉండే డబ్బా ఉన్నట్టు అనిపించింది. చిన్నప్పుడు ఆ డబ్బా తెరిచి అందులో చిప్స్. మాటల కోసం తడుముకుంటూ మొదలు పెట్టాడు బాచీ.
గ్యాస్ స్టవ్ ఉన్న గట్టు దగ్గర నిలబడి ఉన్న వీరేన్ దాదా భార్య ముఖంలో రంగులు మారిపోయాయి. చిన్న కేక పెట్టి నిలబడిన ప్రదేశంలోనే చతికిలపడిపోయింది. అనుష, ఏమైంది నీకు? ఏమైంది? విపరీతమైన ఆందోళనతో కంపించిపోతూ ఒక్కసారిగా ఆమె దగ్గరికి జంప్ చేశాడు వీరేన్ దాదా. మన భాస్కర్, మన బాచీ వాడేనండి, వాడే. పటిక బెల్లం చిప్స్ అన్నింటినీ కింద పారబోసి నానగోల చేసేవాడు. వినాయకుడి విగ్రహం ముందే ఉండేది ఆ డబ్బా. వాడే, మన బిడ్డడు. మతిస్థిమితం తప్పినట్టు బావురుమంటూ చెప్పిందామె. నోరు తెరుచుకొని బాచీ వంక, హరినారాయణ వంక చూశాడు వీరేన్ దాదా. ఇక్కడ ఇదివరకు పూజామందిరం ఉండేదా అని అడిగాడు హరినారాయణ. ఉండేది. మావాడు మాయమయ్యాక వాస్తుకు విరుద్ధంగా ఉందని అంటే పక్క గదిలోకి మార్చాం. మెకానికల్గా చెప్పాడు వీరేన్ దాదా. అరే బాచీ, పూజామందిరం దగ్గర నీకు బాగా గుర్తున్న గుర్తులుంటే చెప్పు, జ్ఞాపకం తెచ్చుకో. బాచీ వైపు తిరుగుతూ అన్నాడు హరినారాయణ. ఏమీ గుర్తులేదు బాబాయ్, ఏమీ గుర్తు రావటం లేదు. వీరేన్ దాదా భార్య చతికిలపడటం, వీరేన్ దాదా పిచ్చివాడిలా చూడటం మొదలైనవి తనకు అదో విధమైన భయాన్ని కలుగజేస్తుండగా అన్నాడు బాచీ. పిచ్చి మాటలు మాట్లాడావంటే ముఖం పగిలిపోతుంది. ఇది నవ్వులాట కాదు. బాగా గుర్తు చేసుకో. నీకు బాగా గుర్తున్న మాటలు చెప్పు. ఇంకా కొంచెం స్పీడ్గా అన్నాడు హరినారాయణ. పప్పిని తీసుకొచ్చి వినాయకుడి దగ్గర కూర్చోబెట్టి పూజ, చటుక్కున అన్నాడు బాచీ. నాన్న బాచీ, ఇంతకాలానికి గుర్తుకొచ్చామా నాన్నా అంటూ అమాంతంగా పైకి లేచి అతని తలను గుండెలకు అదుముకుంది వీరేన్ దాదా భార్య. అతనే మన భాస్కర్, సందేహం లేదు. ఎవరూ లేకుండా చూసి కుక్కపిల్లకి పూజలు చేశాడు. ఆ రోజున అందరం ఎంత పడి నవ్వుకున్నామో గుర్తులేదా? మర్చిపోయావా? గుమ్మం దగ్గర్నుంచి బిగ్గరగా అరిచినంత పనిచేశాడు కోటయ్య. జలపాతం మాదిరి బుగ్గల మీదికి జారిన కన్నీటిని తుడుచుకోవటం కూడా మర్చిపోయి ముందు గదిలోకి వచ్చేశాడు వీరేన్ దాదా. కుర్చీలో కూలబడి ముఖాన్ని చేతుల్లో దాచుకున్నాడు. ఏడవబోకు, కళ్ళు తుడుచుకో. వీరేన్ దాదా అంటే వీరాధివీరుడు. చిన్నపిల్లల మాదిరి కన్నీళ్లు పెట్టుకునేవాడు కాదు. వీరేన్ దాదా భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తున్నట్లుగా అన్నాడు హరినారాయణ. కావాలని అడవటం లేదు, వాటంతటవే వచ్చేస్తున్నాయి. అతని వంక నిస్సహాయంగా చూస్తూ అన్నాడు వీరేన్ దాదా. అనుషాని పిలు, అందరూ స్థిమితంగా కూర్చోండి. సీరియస్గా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అన్నాడు హరినారాయణ. కూరలు తరగటాన్ని వదిలేసింది సరస్వతమ్మ. కోటయ్యతో సహా వచ్చి ఒక పక్కన నిలబడింది. బాచీని పొదివి పట్టుకుని వచ్చింది అనూష. మా ఊళ్ళో అనాథ శరణాలయం ఉండేది. దాన్ని నడిపే పిన్ని గాలిపటాల గంగరాజు చేతిలో ఖతమైంది అంటూ మొదలుపెట్టాడు హరినారాయణ. అనాథ శరణాలయం పిన్ని బాచీని, బాబీగాడ్ని తీసుకువచ్చి తనకి అప్పగించటం దగ్గర్నుంచి బాచీ ముఖం వీరేన్ దాదా ముఖం మాదిరిగా ఉండటాన్ని తను గమనించటం వరకు వివరంగా చెప్పాడు. పిల్లల్ని తీసుకువచ్చి పిన్నికి అప్పచెప్పే సాబు కోసం వెతకటం మొదలుపెట్టి మొన్నవాడిని పట్టుకున్నాం. వాడు బాచీని ఈ ఊరు నుంచే ఎత్తుకు వచ్చినట్టు తెలిసి ఇటుగా వచ్చాం అంటూ మాటల్ని ఆపాడు. బాచీ మా కొడుకే అని ముందుగానే ఎందుకు చెప్పలేదు? కోపంగా అడిగాడు వీరేన్ దాదా. అరే భాయ్, ఇది సినిమా కథ కాదు, జీవితం. బాచీని గుర్తుపట్టటానికి వాడి దగ్గర పులిగోరు పతకాలు, మెడమీద సుదర్శన చక్రపు గుర్తులు, ముఖం మీద పుట్టుమచ్చలు ఏమీ లేవు. వీడిలో నీ పోలికలు కనబడ్డాయి. ఒక వెధవ ఈ ఊరి పేరు చెప్పాడు. వీడు మాయమైన టైము, మీ బిడ్డడు గల్లంతిన టైము సరిపోయాయి. ముక్కు ముఖం తెలియని ఒక పిల్లాడిని తీసుకువచ్చి నీ బిడ్డంటూ చెబితే నువ్వు నమ్మలేవన్న అనుమానంతో ఇంతసేపు ఆగాల్సి వచ్చింది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా వాడి మనస్సులో ఉండి ఉండటం వల్ల సమస్య కొంతవరకు పరిష్కరించబడింది అన్నాడు. కొంతవరకు పరిష్కరించబడటమేమిటి? పూర్తిగా పరిష్కరించబడింది. బాచీ మా బిడ్డడే. కుక్కపిల్లను పూజామందిరంలో కూర్చోబెట్టి పూజ చేసే తెలివి మా బిడ్డడికి తప్ప మరెవ్వరికీ ఉండదు. వాడు మావాడే, మా కన్నబిడ్డే. క్షణక్షణానికి బలం పుంజుకుంటున్న కంఠంతో చెప్పాడు వీరేన్ దాదా. నేను కాదని అనటం లేదు. అసలు ఆ మాట వినటం కోసమే ఇంత దూరం వచ్చాను. అయినా సరే ఇంకొక్క రుజువు ఉంటే నాకెంతో తృప్తిగా ఉంటుంది అంటూ బాచీ వైపు తిరిగాడు హరినారాయణ. ఏం జరుగుతుందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని అయోమయంలో ఉన్నాడు బాచీ. అనూష అతన్ని వదిలిపెట్టటం లేదు. వదిలితే మళ్లీ మాయమైపోతాడన్నట్టు పట్టుకుని ఉంది.
చిన్నప్పుడు మీ అమ్మ ఏవైనా పాటలు పాడేదా? నీకు బాగా గుర్తున్న పాట ఏదైనా ఒకటి పాడరా బాచి అన్నాడు హరినారాయణ. 2 క్షణాలు తడుముకున్నాడు బాచి. పాటలు గుర్తులేవు బాబాయ్. నాచ్ బాలు నాచ్, ఐసా నాచ్ వైసా నాచ్, సబ్కో ఆజ్ దిఖాతూ నాచ్ అంటూ ఎలుగుబంటి పాట నేర్పింది, అదొక్కటే గుర్తుంది అన్నాడు. దగ్గరే నిలబడి ఉన్న సరస్వతమ్మకి ఒక్క మాట కూడా చెప్పకుండా పక్క గదిలోకి పరిగెత్తాడు కోటయ్య. అక్కడ ఉన్న బీరువాలో నుంచి ఒక చిన్న ఎలుగుబంటి మాస్క్ను తీసుకువచ్చి అందరికీ చూపించాడు. దీన్ని తగిలించుకుని ఎలుగుబంటిలా గంతులు వేస్తూ ఉండేవాడు. అనూషమ్మ పాట పాడేది. ఆనందంగా నవ్వుతూ చెప్పాడతను. సెటిల్ అయిపోయిందిరా, బాచిగాడు మీ బిడ్డడే. ఈరోజు నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూ దగ్గర్లో ఉన్న కుర్చీలో కూలబడ్డాడు హరినారాయణ. తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచి బాచీ దగ్గరికి పోయి అమాంతం అతన్ని గాలిలోకెత్తి గిర్రున తిప్పాడు వీరేన్ దాదా. గుండెలు కదుముకొని ముద్దు పెట్టుకోబోతుండగా, ఆంటీ ఆంటీ, మీ ఇంటికి చుట్టాలు వచ్చారట కదా, ఎవరు వాళ్ళు అని అడుగుతూ లోపలికొచ్చింది 11 ఏళ్ల బాలిక. రామా, లోపలికి రా. ఇడిగో ఇతనెవరో చెప్పుకో చూద్దాం. బాచీని కిందికి దించి ఆ పిల్లకు వాడిని చూపిస్తూ అడిగాడు వీరేన్ దాదా. అరే, ఇతను బాచీ మాదిరిగా ఉన్నాడు. ఎవరంకుల్, ఇతనెవరు? ఆశ్చర్యంగా అడిగిందా పిల్ల. ఈ అమ్మాయి ఎవరు నీకు గుర్తుందా? బాచీ ముఖాన్ని తనవైపు తిప్పుకుంటూ అడిగింది అనూష. 10 క్షణాలు పట్టి చూసి తల అడ్డం తిప్పాడు బాచీ. చాలురా, ఇక పరీక్షలు చాలు, ఇప్పటికే ఎక్కువైపోయాయి అన్నాడు హరినారాయణ. ఈ పిల్ల పేరు షన్నో, వీడితో పాటు ఆడుకునేది, వీణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడుతుండేది అన్నాడు వీరేన్ దాదా. ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్న ఆ పిల్లతో, వీడు బాచీనేనమ్మా, మమ్మల్ని వెతుక్కుంటూ తనే వచ్చాడు, అమ్మకి చెప్పు. ఆనంద భాష్పాలు బుగ్గల్ని తడిచేస్తుండగా చెప్పింది వీరేన్ దాదా భార్య. గిరుక్కున వెనక్కి తిరిగి బయటికి పరిగెత్తిందా పిల్ల. 2 నిమిషాల్లో తన తల్లిదండ్రుల్ని ఇంకా ఎవరెవరో పెద్దల్ని వెంటబెట్టుకు వచ్చింది. ఆ సందడిని భరించటం అసాధ్యమైపోయింది హరినారాయణకి. అరే బాబీగడా, మనం లాడ్జ్ ఖాళీ చేసేయాలి, పద పోయొద్దాం అంటూ బాబీగాడ్ని వెంటబెట్టుకుని బయటికి వచ్చేశాడు. ఆకలి వేస్తోంది బాబాయ్, చిన్న కంఠంతో అతనికి మాత్రమే వినపడేటట్లు చెప్పాడు బాబీగాడు. మర్చిపోయాన్రా, నాకు బుద్ధి లేదు అని తనను తనే నిందించుకుంటూ సెంటర్లో ఉన్న ఒక హోటల్ దగ్గరికి తీసుకుపోయాడతన్ని హరినారాయణ. బాచీ ఇక్కడే ఉండిపోతాడా బాబాయ్? అతను ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ ప్లేట్ను దగ్గరికి తీసుకుంటూ హరినారాయణను అడిగాడు బాబీగాడు. వాడి అమ్మా నాన్న దొరికినాక వాళ్ల దగ్గరుండకుండా ఇంకెక్కడుంటాడ్రా, వాడిక నుంచి ఇక్కడే అంటూ ఉలిక్కి పడ్డాడు హరినారాయణ. ఆవురావురుమంటూ టిఫిన్ ప్లేట్ను ఖాళీ చేయాల్సిన బాబీగాడు ఆకలి వేస్తోందని చెప్పి అక్కడికి వచ్చిన మాటను కూడా మర్చిపోయి బేలగా కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కనిపించాడతనికి. ఏంట్రా, ఎందుకేడుస్తున్నావు? ఆర్ద్రంగా అడిగాడు హరినారాయణ. బాచీకి వాడి అమ్మ నాన్న దొరికారు, నాకెవరూ లేరు, నేను ఒంటరిగా రోడ్లు పట్టుకు తిరగాల్సిందే, ఆకలేస్తే డబ్బుల కోసం ఎవరి జేబులో కత్తిరించాల్సిందే చిన్న కంఠంతో చెప్పాడు బాబీ. చచ్చా, అవేం మాటల్రా, నీకు నేనున్నాన్రా, నువ్వు నా దగ్గరే ఉంటావు, నాకు పచారీ కొట్టు ఉంది గదా, అది నీకిచ్చేస్తా, నువ్వు తిండి కోసం దొంగతనాలు చేయాల్సిన అవసరం లేదు, నిఖార్సుగా బతుకుదువు గాని, ఏడవబోకు అంటూ సముదాయించాడు హరినారాయణ. కాస్తంత తేరుకొని టిఫిన్ ప్లేట్ను ఖాళీ చేసేశాడు బాబీ. నువ్వేమీ తినటం లేదేమిటి బాబాయ్ అని అడిగాడు. ఎప్పుడూ లేనిది కడుపు నిండా తిన్నంత సంతోషంగా ఉంది. నా దోస్తు కనిపించాడు, బాచీగాడికి అమ్మా నాన్న దొరికారు, సరస్వతమ్మ కోటయ్య కలుసుకున్నారు, ఇంతకంటే ఇంకేం కావాలి అన్నాడు. బాబాయ్, మర బహదూర్ సంగతేంటి అని అడిగాడు బాబీగాడు. వాణ్ణి గురించి నేను మర్చిపోలేదురా, ఇదిగో ఇక్కడిప్పుడంతా సందడి సందడిగా ఉంది కదా, కాస్తంత ఈ సందడి తగ్గాక వీరేంద్రతో మాట్లాడదాం. బహదూర్ మెడలు వంచగలిగిన మనిషి ఎవరైనా ఉంటే అది వీరేంద్ర ఒక్కడే అన్నాడు హరినారాయణ. మీ వీరేంద్ర అంత గొప్పవాడైతే మరి అక్కడి నుంచి ఎందుకు పారిపోయి వచ్చినట్లు అడిగాడు బాబీ. అదేరా, ఆడవాళ్ల గొలలో ఇరుక్కుంటే అదే అవుతుంది. ఎటువంటి మొనగాడికైనా కాస్తంత బుద్ధి మందగిస్తుంది.
బహదూర్ చెల్లెల్ని ప్రేమించి లేవదీసుకు వచ్చేయటమే ముఖ్యం అనుకున్నాడు గాని బహదూర్ భరతం పట్టాలని మాత్రం అనుకోలేదు అన్నాడు. ఇప్పుడు మాత్రం అనుకుంటాడా? ఏమాత్రం తడుముకోకుండా అడిగాడు బాబీ.